అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుపై ఎక్కడైనా ఎవరితోనైనా చర్చకు సిద్ధమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నారావారిపల్లెలో మీడియా సమావేశంలో మాట్లాడిన సీఎం సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి తమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. వీటిని పట్టించుకోబోమన్న ఆయన నిర్దిష్టమైన లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. మళ్ళీ పల్లెలకు పండుగ కళ వచ్చింది. 5 సంవత్సరాలుగా మీరు చూస్తే రావాలంటే ఫ్రీగా పండుగ చేసుకోవాలంటే కూడా సమస్య. అక్కడి నుంచి ఈరోజు అందరూ ఫ్రీగా పండుగ చేసుకుని ఆనందంగా కుటుంబ సమేతంగా హ్యాపీగా గడిపే పరిస్థితికి వచ్చారు. నా ఆలోచన ఒకటి, ప్రతి పల్లె ప్రతి ఒక్క ఇల్లు ఆనందంగా ఉండాలి. నేను అందుకే విజన్ 2047 తయారు చేశాం. వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ. వ్యక్తి ఆనందంగా ఉండాలి, కుటుంబం ఆనందంగా ఉండాలి, సమాజం ఆనందంగా ఉండాలి. దీనికోసమే ఈరోజు నేను పనిచేస్తున్నాను. ఈరోజు అందుకనే మీరు చూస్తే నేను సూపర్ 6 తీసుకొచ్చాను. సూపర్ 6 అన్నీ కూడా అమలు చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నా. అన్ని వర్గాలను పరిరక్షిస్తూ వాళ్ళని ఏ విధంగా కాపాడుకుంటూ వాళ్ళందరినీ ఎంపవర్ చేయాలో చేస్తూ ముందుకు పోతున్నాం. 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చే పెన్షన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. 33,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం సంవత్సరానికి. రెండో పక్కన మీరు చూస్తే అన్నా క్యాంటీన్లు పెట్టాం. పేదవాళ్ళకు అన్నం పెట్టే పరిస్థితి 5 రూపాయలకే పెట్టే పరిస్థితి 199 క్యాంటీన్లు ఇస్తున్నాం. ఇంకొక పక్క ఉచిత గ్యాస్. నేనే దీపం పెట్టాను. ఇప్పుడు దీపం 2 ఇచ్చాను. 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. ఇవి కాకుండా మిగిలినటన్నీ కూడా ఏవైతే చెప్పామో అవన్నీ కూడా 1 by 1 చేసుకుంటూ ఇప్పటికే చాలా వరకు స్ట్రీమ్ లైన్ చేసాం. చిన్న చిన్న ప్రామిసులు చేసాం. ఇంకా కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా బాధ్యతతో ఏ విధంగా చేయాలో చేసుకుంటూ వెళ్తాం. ఇక్కడ ఒక పైలట్లు కొన్ని చేస్తున్నాం. ఆ పైలట్ ప్రాజెక్టులని కుప్పం ఒక పైలట్, నారావారిపల్లి ఒక 3 సచివాలయాలు, ఇది ఒక పైలట్. అందరి ఆదాయాన్ని పెంచాలి. ఉండే ఆస్తుల్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. అది భూమి కావచ్చు, పశువులు కావచ్చు, లేకపోతే జనాభా కావచ్చు. జనాభా ఒక పెద్ద అసెట్. ఎంతమంది పిల్లలుంటే అంత ఆస్తి మీకు. భూమి ఎంత ఉంటే అంత ఆస్తి కాదు. 4 పిల్లలుంటే 400 ఎకరాల భూమి ఉన్నట్టు మీకు. రెండోది, ప్రతి ఒక్క ఇంటికి ఒక ఆంటర్‌ప్రెన్యూర్ని తయారు చేయాలి. అన్ని చేయాలంటే ఇక్కడ కొన్ని నిర్దిష్టమైన ఆలోచన కూడా చేశాం. 35 ఇళ్లకు ఈ 2,160లో మరుగుదొడ్లు లేవు. అన్ని పూర్తి చేస్తాం. 1 నెల టైం ఇచ్చాను. 286 ఇళ్లు లేవు. అందరికి ఇళ్లు ఉండాలి. 1 సంవత్సరం అందరికి ఇళ్లు కట్టించేస్తాం. ఇది కాకుండా ప్రతి ఒక్క ఇంటికి రూఫ్ టాప్ పవర్ సూర్యగారి కింద 3 నెలల లోపల రాబోయే ఉగాదికి 100% సోలార్ కరెంటుతోనే ప్రతి ఒక్క ఇల్లు ఉండాలి. తొందరలోనే 18వ తారీఖున నేను వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొస్తున్నా. అది వచ్చిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్, నేటివిటీ, క్యాస్ట్, అడంగల్ ఇలాంటి 150 సర్వీసులు ఆన్లైన్లో పెట్టేస్తాం. ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆన్లైన్లో ఇచ్చేస్తాం. ఇక్కడనే స్కిల్ డెవలప్మెంట్ పెట్టాం. శ్రీ సిటీ స్కిల్ డెవలప్మెంట్ చేస్తారు. ఇక్కడ వాళ్ళకు ఉద్యోగాలు అక్కడ ఇస్తారు. అదే సమయంలో స్కిల్ శ్రీ సిటీ ద్వారా 1 ఆంటర్‌ప్రెన్యూర్ 1 ఫ్యామిలీకి కూడా శ్రీకారం చుడతాం. ప్రజలందరూ సహకరిస్తే వండర్ఫుల్ టైం ఉంది మనకు. అపోజిషన్ మాట్లాడుతూనే ఉంటారు. అసత్యాలన్నీ పబ్లిసిటీ చేయడం, ప్రచారం చేయడం, తప్పుడు సమాచారం చెప్పడం, తప్పుడు వ్యవహారాలు చేయడం ఇది అలవాటు వాళ్ళకి. మొన్నటి వరకు మీరు చూసారా, సోషల్ మీడియా అయితే ఇష్టానుసారంగా తప్పుడు వార్తలు పెట్టి ఇష్టానుసారంగా చేశారు. వీళ్లే పెట్టారంట సోలార్ ఎనర్జీ ఏదైతే కర్నూలులో. ఆ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ అవన్నీ నేను ఇస్తే దాన్ని కావాలని అడ్డం పెట్టి ఇష్టానుసారంగా చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి కడాన వాళ్ళందరూ కోర్టులకు పోయి ప్రపంచం చీకొట్టి ఫైనల్గా వీళ్ళు చేసింది ఏంటి? 9,000 కోట్ల రూపాయలు నా మీద కోపంతో ఊరికే వచ్చే కరెంటు వాడకుండా ఫిక్స్డ్ కాస్ట్ కింద డబ్బులు పే చేశారు. ఇప్పుడు ఎదురుదాడి చేసే పరిస్థితికి వచ్చారు. ఏం పర్వాలేదు, నేను సాక్ష్యాధారాలతో సహా ట్రాన్స్పరెంట్గా ప్రజల ముందర పెడతాను. ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది.